గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే కొంచెం మంచి ఫ్లాట్గానే కొనసాగిందని చెప్పాలి. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అవడం కూడా ఫ్లాట్ మార్కెటే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా ఎండింగ్ చూస్తే 123 పాయింట్లు అప్ అయిపోయి 82,515 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకుంటే 37 పాయింట్లు అప్ అయి 25,141 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ -169 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా కొంచెం నష్టాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది ఫ్లాట్ మార్కెటా నెగిటివ్ లేకపోతే కంప్లీట్ నష్టాల మార్కెట్ అని మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మార్కెట్ ఫ్లాట్ మార్కెట్ అని చెప్పొచ్చా, ఏం చెప్పాలి? చూస్తే నిఫ్టీ, ఆయిల్, గ్యాస్, ఐటీ, ఫార్మా, ఎనర్జీ మంచి మూమెంట్లో ఉన్నాయి. అండ్ పిఎస్యు బ్యాంక్, కన్జ్యూమర్ గుడ్స్, బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో కనిపించాయి. ఓవరాల్గా మార్కెట్ మూమెంట్ ఎలా ఉందంటారు ఈరోజు? ఏం లేదు, ఇది సైడ్ వేస్ అంటాము. ఈ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు బాగా పడింది అనే దానికి రీజన్ ఏంటిది అంటే, ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించిండ్రో పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఈ బ్యాంకులు ఎక్కువ లోన్లు తీసుకుంటారు, అంటే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇది గుడ్ న్యూస్. దీంతో పెరగడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. బ్యాంకులన్నీ పెరగడం జరిగింది. కాకపోతే నిన్న ఇవాళ ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఇవాళ ఎందుకు పడింది అంటే, ఎప్పుడైతే లోన్లు ఇచ్చే దాని మీద వడ్డీ రేట్లు తగ్గినాయి, అది గుడ్ న్యూస్. కానీ డిపాజిట్ల మీద ఇంకా వడ్డీ రేట్లు తగ్గించలేదు. ఈ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఈ తగ్గించినవి ఏదైతే ఉందో, ఎప్పుడైనా బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిట్లు తీసుకుంటుంది, కొంత ఖర్చుల కింద పోను, కొంత లాభం వేసుకొని లోన్లు ఇస్తుంది. అయితే ఎప్పుడైతే లోన్ల మీద తగ్గించడం జరిగిందో, అంతమందం డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు తగ్గించాలి. అది ఇంకెనౌన్స్ చేయలేదు, తగ్గించలేదు. తగ్గిస్తారు, అవుతుంది, అదంతా టైం తీసుకుంటుంది. ఈ లోపల మాత్రం మార్కెట్ మీద ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఒకటి. నెంబర్ 2, ఈ లాస్ ఏదైతే ఉందో, అంటే ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లు తగ్గించలేదు కాబట్టి బ్యాంకులకి కొంత విధంగా లాస్ వస్తుంది అనమాట. అంటే ఈ బర్డెన్, ఈ ₹1,00,000 ఏదైతే బర్డెన్ ఉందో అది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండోది మెయిన్ ప్రాఫిట్ బుకింగ్. ఈరోజు సైడ్ వేస్ అనే అంటాం. ఎందుకంటే నిన్న ఈ బిఎస్సి సెన్సెక్స్, నిఫ్టీ వీక్లీ అది క్లోజింగ్ అనమాట. ఈ రోజు ఓపెనింగ్. అది మనది వచ్చేటప్పటికి రేపు వీక్లీ క్లోజింగ్ నిఫ్టీ. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఒక రోజు ఓపెనింగ్, ఒక రోజు క్లోజింగ్. ఇప్పుడు ఈవెంట్స్ లేవు. అంటే మొన్నటి వరకు ఏంటంటే ఆర్బీఐ డెసిషన్ ఉంది కాబట్టి వడ్డీ రేట్లది, అది ఒకటి. ఇక తర్వాత మిగిలిన ఇప్పుడు ఏమి ఈవెంట్స్ లేవు. మళ్ళీ ఫ్లాట్ ఉంటుంది. ఒక రోజు ఒక సెక్టార్ పెంచుతారు. ఇవాళ నిఫ్టీ ఆయిల్ గ్యాస్ పెంచారు అనుకోండి, ఈ రేపో ఎల్లుండో నిఫ్టీ ఆయిల్ గ్యాస్, ఐటీలు పడేస్తారు. మళ్ళీ ఇంకో రోజు ఇంకోటి పెంచుతారు. అంటే రోజు ఒక సెక్టార్ని తీసుకెళ్తారు, పైకి కానీ కిందికి కానీ. బాగా పెరిగిన తర్వాత దాన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటాము. అంటే ఆ సెక్టార్ పడిపోద్ది. ఇప్పుడు బ్యాంక్ సెక్టార్ 1-2 రోజులు అయిపోయినాక ప్రాఫిట్ బుకింగ్ జరిగినాక మళ్ళీ బ్యాంక్ సెక్టార్ పైకి తీసుకుపోతారు. అది ఎప్పుడు తీసుకుపోతారు, ఏ సెక్టార్ తీసుకుపోతారు, ఏదో ఒక రోజు ఒక సెక్టార్, 1-2 సెక్టార్ పాజిటివ్ లో ఉంటాయి, నెగిటివ్ లో ఉంటాయి. మన పని ఏంటిది, ఈ ఎప్పుడైతే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చినాయో, బిఎస్సి, ఎన్ఎస్సి, ఏదో ఒక రోజు ఒకటి ఓపెనింగ్, ఒకటి క్లోజింగ్ వలన ఈ ప్రాఫిట్ బుకింగ్లు, షార్ట్ కవరింగ్లు, F&O చేసే వాళ్ళు కాల్స్, పుట్స్, ఆప్షన్ చేయడం వల్ల ఎక్కువ శాతం ఈ వోల్టాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్స్ ఏం లేవు. ఇవాళ 11వ తారీఖు, ఇంకొక 4 రోజులు అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా తోటి మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏవైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని బట్టి ఆ షేర్స్, ఆ సెక్టారు మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. ఈ జూన్ మంత్ మొత్తం కూడా సైడ్ వేస్ లోనే ఉంటుంది. జూలై ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఆ రిజల్ట్స్ తోటి షేర్స్ మూవ్ అవుతాయి. అయితే ఇప్పుడు అంతా కూడా సిస్టమ్ అంతా కూడా ఎలా ఉంది అంటే, సాఫ్ట్వేర్ తోటే, ఏఐ టూల్ తోటే పనిచేస్తున్నాయి. ఆల్గో సాఫ్ట్వేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, హై నెట్వర్క్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, పెద్ద ఇన్వెస్టర్లు కూడా. ఇప్పుడు మామూలు మన వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ ఏఐ టూల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చేస్తే నామినల్ చార్జెస్ తోటి ఏఐ టూల్, మా దగ్గర కూడా ఉంది ఏఐ టూల్. దాంతో మనము కొనుక్కోవటం, చేయటం, అమ్మటం, అది చెప్తారు అన్నట్టు. మనం ఏం చేయాలి, కొంచెం బేసిక్ మనకు ఐడియా ఉండాలి. ఆ ఏఐ టూల్ వచ్చింది, అది బై చేయమన్నది, అది వాల్యూ ఉందా, వర్త్ ఉందా, క్వాలిటీ ఉందా, ఆ స్క్రిప్ట్ లో వర్త్ ఉందా. ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ప్రతి సాఫ్ట్వేర్, ప్రతి టూల్ అన్ని అడ్వాన్స్ అయిపోయినాయి. సపోజ్ ఎకనామిక్ టైమ్స్ ఉంది, స్కోర్ ఇస్తుంది 10/10, 5/10 అని. మనకి ఏదైనా అనిపించింది, ఒక స్క్రిప్ట్ ఎవరైనా రికమెండ్ చేశారు, మనం ఎకనామిక్ టైమ్స్కి వెళ్ళి స్కోర్ చెక్ చేసుకోవచ్చు. మనీ కంట్రోల్లో ఇప్పుడు ప్రో అంతకు ముందు ఉంది, ₹100 per annum ఉంది ఛార్జెస్. ఇప్పుడు నెలకు 200 తీసుకొని సూపర్ ప్రో వచ్చింది. దాంట్లో ఈ ఏఐ టూల్ ఉంటుంది అనమాట. ఏది
మనీ కంట్రోల్లో. ఓకే. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అంటే డైరెక్ట్ గా అన్ని సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి, టూల్స్ వచ్చేసినాయి. కాబట్టి కొంచెం ఎవరైతే క్యాపిటల్ ఉండి అగ్రెసివ్ గా చేద్దామని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఏఐ టూల్ తోటో ఆల్గో సాఫ్ట్వేరో లేకపోతే ఈ బైసెల్ సిగ్నల్స్ తోటో వాళ్ళు ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు జనరల్ గా జరిగేది అంతా ఏంటంటే న్యూస్ బేస్డ్ తోటి ఒకటి నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ రైల్వే స్టాక్స్ అనుకోండి, ఒకసారి రైల్వే స్టాక్స్ తీసుకుపోతారు, ఒకసారి పబ్లిక్ సెక్టర్ షేర్ తీసుకుపోతారు, ఒకసారి ఫార్మా తీసుకుపోతారు. మీరు అన్నట్టు వాళ్ళ ఓవరాల్ ఈ రోజు మార్కెట్ లో చూసుకుంటే ఐటీ అంటే నిన్న మొన్న ఐటీ కొంచెం డల్ ఉండి ఈ రోజు మూవ్మెంట్ అయితే మంచిగా అనిపించింది సార్. అవును, అదే 1-2 రోజులు మళ్ళీ తీసుకుపోతారు. ఇప్పుడు మీరు అన్నట్టు కన్స్యూమర్ గుడ్స్, బ్యాంక్ నిఫ్టీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవాళ మైనస్ ఉంది. ఇవాళ రేపు అయిపోయినాక మళ్ళీ ఒక రోజు మళ్ళీ అవి పెంచుతారు. ఎందుకోసం అంటే ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ జరుగుతాయి. ఈ కాల్స్ పుట్స్ ఏవైతే ప్రీమియంలు ఉన్నాయో అవి కరిగిపోవాలన్నమాట. అందుకోసం అని చెప్పి రేపు ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్? రేపు అనేది ఓవరాల్ ఓకే, పాజిటివ్. ఇట్లే ఒక 100 పాయింట్లు పెంచడం తగ్గించడం. ఇప్పుడు ఈవెంట్స్ ఏం లేవు మనకి. ఏవైతే రిజల్ట్స్ వచ్చేసినాయి, యాన్యువల్ వచ్చేసినాయి, 4th క్వార్టర్ వచ్చేసినాయి, మాన్సూన్స్ అన్నారు అవి వచ్చేసినాయి, మళ్ళీ ఋతుపవనాలు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏం లేవు, మళ్ళీ వెనక్కి పోయినాయి అంటారు. ఈ లోపల ఫర్టిలైజర్ షేర్స్, పెస్టిసైడ్ షేర్స్ అవి కొంచెం పెంచిర్రు. అప్పుడు మళ్ళీ వర్షాలు పట్టడం మొదలు పెడితే మళ్ళీ ఆ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్, ట్రాక్టర్లు అవి కొంచెం మూవ్మెంట్ ఉంటాయి. ఏముండదుగా ఇట్లే 100 పాయింట్ పైకి కిందికి పెట్టేసి మళ్ళీ అక్కడే పెడతారు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఐలు కంటిన్యూగా మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు ఇద్దరు కొనడం వల్ల మన మార్కెట్ లో పాజిటివ్ లోనే ఉంటాయి. ఇక మెయిన్ ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న ఒక 3 రోజుల నుంచి గోల్డ్ పట్టడం జరిగింది. 3 days నుంచి గోల్డ్ అయితే కమోడిటీ మార్కెట్ గోల్డ్ ముఖ్యంగా బాగా అంటే మూవ్మెంట్ 3 రోజులు తగ్గింది. ఇవాళ మూవ్ అయిండు, ప్లస్ లోకి వచ్చిండు. ఎందుకు వచ్చిండో చెప్తా. అమెరికా చైనా డిస్కషన్ మొదలు పెట్టారు 3 రోజుల నుంచి. ఏమని? చర్చలకి. ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్లు, సుంకాలు ఉన్నాయో వాళ్ళిద్దరూ ఏదైతే చర్చలకు వచ్చారు, ఆ చర్చల వలన ఏమైతుంది, అవి సఫలమవుతాయి, మార్కెట్ బాగుంటాయి అని చెప్పేసి ఈ గోల్డ్ బులియన్ ఏదైతే ఉందో ఫాలో అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అంటే అది ఫాలో అయింది, బాగా బాటంకి వచ్చింది, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం జరిగింది గోల్డ్. అయితే అవి సఫలమైనయా విఫలమైనయా తర్వాత తెలుస్తుంది. ఇంకోటి సఫలమైనయా అని అంటే వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా గోల్డ్ ఇంకా పడే అవకాశాలు ఉంటాయి. అయినా ఇంకొకటి ఏంటంటే జూలై అయితే ఇప్పుడు మళ్ళీ ఈ టారిఫ్లు, సుంకాలు 90 days ఏదైతే టార్గెట్ ఉందో, 90 days గ్రేస్ పీరియడ్ ఉందో అది జూలై తోటి వచ్చేస్తుంది. జూలైలో మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్ల మీద డిస్కషన్లు ఉంటాయి. వేరే దేశాలన్నీ ఏవైతే చర్చలకు వస్తాయో అవి సుంకాలు ఉంచాలనా తీసేయాలనా, లేకపోతే ఈ ఎలన్ మాస్క్ ఈ మధ్య మళ్ళీ వాళ్ళది ఒకటి వార్తల్లోకి రావటం, వాళ్ళ విభేదాలు రావటం, ఇవన్నీ మార్కెట్ చూసుకొని మరి సుంకాలు, టారిఫ్లు ఉంచుతారా, పోస్ట్ పోన్ చేస్తారా, ఇంకా పెంచుతారా, లేకపోతే పాత మాదిరే కంటిన్యూ చేస్తారా అనేది మనము ఇక ముందు చూడాలి అన్నట్టు. కాకపోతే ఏంటిదంటే మార్కెట్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. సుంకాలు, టారిఫ్లు పెద్ద పట్టించుకోదు మార్కెట్. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు చెప్తారు, మళ్ళీ 90 days అయిపోయినాక ఇప్పుడు ఆయన కొంచెం ట్రంప్, ఈ ఎలన్ మాస్క్ ఇవన్నిటితోటి కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా, అంటే ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుందని. రెండోది ఇప్పుడు మన వీసాల మీద అంతకుముందు $185 ఉంటే $1000 చేయడం, ఇవన్నీ నెగిటివ్ న్యూస్ అనమాట. వరల్డ్ అమెరికా మీద ఉంది. ఇప్పుడు వేరే దేశాల వాళ్ళు అమెరికాలో పని చేయకపోతే అమెరికా ఎకానమీనే ఉండదు. అమెరికాలో పనిచేసే వాళ్ళు లేరు, వేరే దేశం వాళ్ళు వచ్చి పనిచేయాలి. వలసదారులు తీసేయటం, ఈ వీసాలు రేట్లు పెంచడం, ఇవన్నీ జరిగితే అమెరికాకి పోయే వాళ్ళు తగ్గిపోతారు. లేకపోతే అమెరికాలో ఉన్న వాళ్ళు జాబ్స్ లేవని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. అటువంటిప్పుడు అమెరికా ఎకానమీ తగ్గిపోద్ది. ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో చూస్తాం. కాబట్టి మన దేశానికి, మన ఎకానమీకి, మన జీడిపికి ఎటువంటి దోకా లేదు. ఎందుకంటే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా వాల్యూ ఉన్నాయి కొంటున్నారు, డిఐలు కొంటున్నారు. నిన్న హైయెస్ట్ అనమాట, ఎస్ఐపిలు లాస్ట్ మంత్ హైయెస్ట్ అనమాట. అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో హైయెస్ట్ అనమాట పర్సెంటేజ్ విషయంలో. మనం జిఎస్టీ కూడా హైయెస్ట్ వచ్చింది, 2 లక్షల కోట్ల పైన కలెక్షన్ రావటం, యాన్యువల్ రిజల్ట్స్ కూడా పాజిటివ్ లోనే రావటం. అన్ని కూడా ఎకానమీ అనుకోండి, ఏ సెక్టార్ చూసినా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 3-4 రోజులు అయితే మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. మాన్సూన్స్ కూడా ఈసారి పాజిటివ్ లోనే ఉంటాయని. రెండోది మాన్సూన్స్ జనరల్ అంటే మామూలు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం వస్తుంది అనేది కూడా డేటా ఉంది. కాకపోతే ఇంకా మొన్న వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆగిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఎప్పుడో ఒకసారి స్టార్ట్ అవుతుంది. కాకపోతే వాతావరణం మారిపోయింది కాబట్టి ఋతుపవనాలు అవన్నీ కూడా ఓకే అన్నట్టు అనమాట. ఇది మన మార్కెట్ కి ఎటువంటిది ఆలోచన లేదు. వాల్యూ ఉన్నాయి, క్వాలిటీ ఉన్నటువంటివి కొనుక్కోవాలి. కాకపోతే ఇన్వెస్టర్లు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు అన్ని కూడా ఆల్గో సాఫ్ట్వేర్, న్యూస్, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఫాస్ట్ గా పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఫాస్ట్ గా ఉంటాయి. కాబట్టి అవి చూసుకొని చేసుకోవాలి. టూల్స్ మాత్రం చాలా 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 కంపెనీలు, అంటే ప్రతి ఛానల్ వాళ్ళు
అంటే ఉదాహరణకి ఇప్పుడు మనీ కంట్రోల్, సిఎన్బిసి, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, Okay. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, అన్ని పేపర్లలో కూడా అన్నిటికీ వాళ్ళు అప్డేట్ చేయటం, వాళ్ళ యొక్క యాప్లు చేయటం లేటెస్ట్ గా. అంటే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. టీవీలో రాకముందే నీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. అంటే Okay, నేను టీవీ చూడక్కర్లే, పేపర్ చదవక్కర్లే, మ్యాగజైన్ చదవక్కర్లే, సింపుల్ గా నీ సెల్ కి ఒక వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఏం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు చీర మీద బ్రిడ్జి ఓపెన్ అయింది అంటే ఓపెన్ కాకముందే ఓపెన్ అవుతుంది, ఎవరు కట్టిర్రు, ఏం కట్టిర్రు. ఇప్పుడు కన్యాకుమారి పంబన్ బ్రిడ్జి కట్టిర్రు అనగానే ఎవరు కట్టిర్రు, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అది ఎంత ఆర్డర్ వచ్చింది, ఏ కంపెనీ, అన్ని ఫాస్ట్ గా. సపోజ్ ఇప్పుడు నిన్న ఐఆర్సిటిసి వచ్చింది, అరుణాచలం ఒక స్పెషల్ ట్రైన్ వేస్తుర్రు అనగానే ఏంది, టూరిజానికి ఎక్కువ పెద్దపీట వేస్తుర్రు. ఐఆర్సిటిసి బెస్ట్ అన్నమాట. అంటే ఏంటిది, సీనియర్ సిటిజన్లు, వృద్ధులకి యాత్రలు కనుక పోవాలి అనుకుంటే ఐఆర్సిటిసి ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇట్లా Okay. అంటే ఏవైతే న్యూస్ ఉన్నాయో ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నాయి ప్రతి ఛానల్లో, Okay. ప్రతి పేపర్ లో మన నోటిఫికేషన్లు వస్తున్నాయి. కనుక ఫాలో అయిపోతే ఇన్వెస్టర్లు కూడా మంచిగా అవేర్నెస్ అన్నమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.